మాతృదేవోభవ. ఆర్ద్రానుభూతిమఖిలాక్షరరాజ్యపీఠం ఆర్ద్రానుభూతిమఖిలాక్షరరాజ్యపీఠం భావానుభావరసభావగృహప్రవేశం కాలానుకూలరచనాపచనానురక్తిం మాతః త్వమేవ పరికల్పయ కల్పతల్పం మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 697 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఆర్ద్రానుభూతిమఖిలాక్షర రాజ్యపీఠం భావానుభావరసభావ గృహప్రవేశం. కవిత్వం బాగా చెప్పాలి అంటే ఆర్ద్రమైన అనుభూతి ఉండాలి. ముందు కవి గుండెల్లో కలగాలి అనుభూతి. తనకే కలగంది ఇతరులకేం చెబుతాడు? పైగా ఆ అనుభూతిని చెప్పడానికి తగిన అక్షర సముదాయం కావాలి, భాష. అంచేతే అఖిల అక్షర రాజ్యపీఠం, ఆర్ద్రానుభూతిని అది వ్యక్తం చేయడానికి తగినటువంటి అక్షర రాజ్యపీఠాన్ని భావానుభావ రసభావ గృహప్రవేశం. భావం, అనుభావం, విభావం ఇవన్నీ భావంలో ఉండే విశేషాలు, భావ విన్యాసాలు. ఒకే భావం రకరకాల పోకడలు పోతుంది, రకరకాల చారిమలు విసురుతుంది. ఆ భావానుభావ రసభావ గృహప్రవేశం. అమ్మా, నన్ను ఆ భావగృహ ప్రవేశం చేయించవమ్మా. ఆ రసభావాలు అందుకుని శ్రోతలకి అందించేటువంటి శక్తిని ఇవ్వమ్మా. కాలానుకూల రచన పచనానురక్తిం. రచనం కూడా పచనం లాంటిది. వంట ఎప్పుడు వ్యక్తులకు అనుకూలంగా ఉండాలి. లేకపోతే ఎలా తింటారు? నాకు ఇదే చేతనం ఇలాగే వండుతానంటే ఒకరిద్దరు తింటారు, మిగిలిన వాళ్ళు బారేస్తారు. అది కూడా కొంత తింటారు, కొంత బారేస్తారు. నచ్చినప్పుడు తినలేమండి. వంట కావ్యమైనా అంతే, కళ అయినా అంతే. నచ్చకపోతే చూడలేము, వినలేము. ఫలానా పెద్ద నటులు నటించారు కదా అని ప్రతి సినిమా ఆడాలని ఏం లేదు, మనకు రుజువైపోతున్నాయి. ఏదో మహాకవులు రాశారు కదా అని ప్రతి కావ్యాన్ని ఆదరించాలని ఏం లేదు. ఎంతోమంది పెద్ద కవులు ఏదో ఒక కావ్యంతో పేరు తెచ్చుకుంటే తర్వాత కావ్యాలకు అంత ఆదరణ లభించలా. అంచేది వంట లాంటిదే కవిత్వం కూడా. అది కాలానుకూలంగా ఉండాలి. ఈ కాలంలో ఎలా చెబితే తెలుస్తుంది, ఈ కాలంలో ఎటువంటి కొత్త భాషా ప్రయోగాలు చెయ్యాలి, మళ్ళీ అవి భాష యొక్క ఉదాత్తత దెబ్బతినకుండా ఎలా చూసుకోవాలి, వాటి వల్ల ఆ ఉదాత్తత దెబ్బతినకూడదు. ఇదంతా కవి ఆలోచించాలి. అంటే అది కూడా కాలానుకూల రచన పచన అనురక్తి. కాలానుకూలంగా రాయగలిగే శక్తిని, రసభావ గృహప్రవేశాన్ని, అలాగే అక్షర రాజ్యపీఠాన్ని, ఆర్ద్రమైన అనుభూతిని అన్నిటినీ మాతక ఓ తల్లి త్వమేవ పరికల్పయ కల్పతల్పం. నువ్వే కల్పించమ్మా, నువ్వే ఇయ్యవమ్మా. త్వమేవ పరికల్పయ కల్పతల్పం. కల్పాలుగా స్థిరంగా ఉండిపోయే విధంగా అని కవి ఆశిస్తాడు. కాళిదాసాది కావ్యాలు, కాళిదాసాది కవుల కావ్యాలు, అలసాని పెద్దన మొదలైనటువంటి కవుల కావ్యాలు ఇప్పటికీ చెప్పుకుంటున్నామంటే కల్పతల్పమైన కవిత్వాన్ని వారు అందించబట్టే కదా, వారు అందించబట్టే చెప్పుకుంటున్నాం. అలాగా మాతృ ప్రార్థన చేసి మనం రంగప్రవేశం చేస్తాం. నీటిని మోసి తెచ్చుటకు నేను శ్రమం పడిపోతినంచు ఆ ఏటిని మూటగట్టి మన ఇంటికి ముంగిట పెట్టలేదు. ఆనాటి విచిత్ర సంఘటన నన్ను మ్రాన్పడజేసి నేడు మున్నీటిని మోయుచుంటిని కనీని కలందున చూడరావుగా. ఈ పద్యం మనం ఇంచుమించుగా చెప్పుకొని ఆ చివరి భావం, చివరి వాక్యంలో భావాన్ని అలా అట్టు పెట్టుకున్నాం. నీటిని, పూర్ణానది నుంచి నీటిని తెస్తూ ఉంటేనే చూడలేక తల్లి శ్రమపడుతోందని ఆ నదిని ఒక పాయగా ఇంటికి లాక్కొచ్చి ప్రవహింపజేశావురా, ఎంత మహిమనేది. మరి నా కోసం ఎంత పని చేశావు కదా, నీటిని తేవడానికి నేనంత కష్టపడుతున్నానని బాధపడ్డావు. నేడు మున్నీటిని మోయిచుంటిని కనీనికలందున చూడరావుగా. కనీనికలు అంటే కంటిపాపలు. నా కంటిపాపల్లో ఇవాళ బిందెడు నీటిని కాదురా, మున్నీటిని, సముద్రాలు మోస్తున్నా, కన్నీళ్ళ సముద్రాల్ని.
నువ్వెందుకు కరగవు తండ్రి? నీ మనస్సు ఎందుకు కరగడం లేదు? తండ్రి గతించిపోయి పినతండ్రులు పెద్దలు లేకపోయిరి, ఇల్లాండ్రను సూటి మాటలు తలంపులు చింపులు చేయు, లోకులేమండ్రను మాటకేమి పరమాత్మ దయారసలబ్ధమైన నీ గుండ్రని మోము జూచు ఒక కోరిక. శంకర, నీ గుండ్రని మోము జూచు ఒక కోరిక నన్మరణింపనీదురా, నీ గుండ్రని మోము జూచు ఒక కోరిక నన్మరణింపనీదురా. నిజంగా మన సమాజంలోనండి ఇప్పటికీ కూడా ఒంటరి స్త్రీలు పడుతున్నటువంటి వేదన ఇంత అంతా కాదండి. ముఖ్యంగా వితంతువులైన వాళ్ళు నానా బాధలు పడుతున్నారు ఇప్పటికి కూడా. దౌర్భాగ్యం ఏమిటంటే మనం ఇంకా వారిని అవమానిస్తున్నాం. నువ్వు శకునానికి పనికిరావని, చూడ్డానికి పనికిరావని, నోవుకు పనికిరావని, వ్రతానికి పనికిరావని, గౌరవించడానికి పనికిరావని, అన్నిటికీ పనికిరావు. భర్త ఉండడం, లేదా భార్య ఉండడం, పిల్లలు ఉండడం, డబ్బు ఉండడం, ఇవేనా అండి అర్హతలు లోకంలో? ఆత్మ అనేది ఒకటి ఉందని మనకు అనిపించదు అసలు. ఇవి ఏమున్నా ఆత్మ లేకపోతే ఉపయోగం ఉంది. శవాలం అందరం కూడా. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందితే తప్ప మనుషుల విలువ మనకు అర్థం కాదండి. శంకరాచార్య తల్లి కూడా అక్కడ ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. అదే చెబుతోంది ఆవిడ. తండ్రి గతించిపోయి, మీ నాన్నగారు నీ చిన్నతనంలోనే చనిపోయాడు నాయనా, నువ్వు ఉండగానే. నువ్వు ఇంకా సన్యాసం పుచ్చుకుని వెళ్ళకముందే. నీకు తెలుసా బాధ? పినతండ్రులు పెద్దలు లేకపోయిరి. పోనీ పెత్తండ్రి ఎవరన్నా ఉంటే, అయ్యో మావాడు చనిపోయాడు, ఆవిడ వితంతు అయింది, వీడేమో ఇలా సన్యాసం పుచ్చుకున్నాడు, అందుకని ఆవిడను మేము చూసుకోవాలి కదా అని ఎవరన్నా కాస్త నాకు తోడుగా ఉండేవారు, నీ పెంపకంలో కూడా నాకు సాయపడేవారు. కానీ ఆ పరిస్థితి లేదు. ఆయన ఒంటరివాడండి. వాళ్ళ నాన్నగారికి కూడా అన్నదమ్ములు ఎవరైనా ఉన్నట్టు ఏమీ మనకి చరిత్రలో ఆధారాలు దొరకవు. ఈ స్థితిలో కూడా విచిత్రంగా మన సమాజం అండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మార్పు లేని పరిస్థితి ఏమిటి అంటే, ఈ దేశంలో దుర్మార్గులనేమో గౌరవిస్తారు, దురదృష్టవంతులను అవమానిస్తారు. దుర్మార్గం వేరు, దురదృష్టం వేరండి. దుర్మార్గుడు స్వయంగా దుర్మార్గుడు, వాడే తప్పు చేశాడు, వాడు ఘోరం చేశాడు, నేరం చేశాడు, వాడిని మనం ఏమీ అనం. వాళ్ళు చాలా పెద్దవాళ్ళండి అంటాం. పెద్దవాళ్ళు అయితే ఏమిటి దుర్మార్గమైనప్పుడు? అక్రమంగా సంపాదించిన కూడా మనకు కనపడినా సరే ఏమీ అనవసరం, అలా ఇంకా గౌరవంగా నమస్కారం చేస్తాం, వేదికల మీదకి పిలిచి దండలేస్తాం, వాళ్ళ చేత వేయించుకుంటాం. అదే దురదృష్టవంతులు పాపం ఏదో అనుకోని కారణాల వల్ల భర్తలను కోల్పోయిన వాళ్ళు, భార్యలను కోల్పోయిన వాళ్ళు, అనుకోని కారణాల వల్ల వ్యాపారాలు నష్టపోయిన వాళ్ళు, వాళ్ళని ఎడుపుకొట్టు మహాలమ్మ వాళ్ళ బతుకులు ఏమిటో చిన్నప్పటి నుంచి అంతే, అన్నీ కోల్పోవడమే అని మాట్లాడతామండి. చాలా విచిత్రమైన పరిస్థితి కదా ఇది. తక్షణం మార్చుకోవలసిన బుద్ధి కదా ఇది. దుర్మార్గుల మీద చూపించవలసిన ద్వేషాన్ని దురదృష్టవంతుల మీద చూపిస్తామేంటండి మనం? దురదృష్టం అనేది దానంతరం అది వస్తుంది, వారు తెచ్చుకోలేదు. దుర్మార్గం వారు తెచ్చుకున్నారు. సమాజాన్ని మోసం చేసి తాము బాగుపడదామని చూశారు. వారినేమో మనం ఏమీ అనమా? దురదృష్టం వల్ల ఏదో భర్తను కోల్పోతే అవి ఏదో పెద్ద అపశకునం కింద మాట్లాడటమా? ఎంతమంది ఎంత తోడుగా నిలబడాలండి ఆవిడకి, వితంతువుకి. నిలబడకపోగా ఏం చేశారు? ఇల్లాండ్రను సూటి మాటలు తలంపులు చింపులు చేయు. ఎవ్వరూ నాకు ఆధారం లేకపోగా ఏదో దూర బంధువులు ఉండొచ్చు, వాళ్ళు ఏం చేస్తారు? అత్తయ్య బాగున్నావా అనొకరు, అక్కయ్య బాగున్నావా అనొకరు అప్పుడప్పుడు వస్తారు, కాస్త కాఫీ తాగి పెడతారు. అందుకని వారు చేసేదేం లేదు. పైగా ఆ ఉన్న కాసేపు వాళ్ళ మాటల్లో కూడా ఏమిటోనే ఆర్యమ్మ నీ బతికేలా అయిపోయింది, ఏమిటో ఆయన పోయాడు, వీడు ఇలా వెళ్ళిపోయాడు, ఏమిటో దురదృష్టాలు ఏ జన్మలోనో పాపాలమ్మా, ఈ మాటలేనండి ఎంతసేపు. ఒకవేళ లేదురా మా శంకరుడు గొప్పవాడయ్యాట, ఎవరో మన కాశీ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఎవరో పండితుడిని ఓడించాట కుమారుల భట్టు అని, ఇంకోటి ఏదో మండన విశ్రుని ఓడించాట, ఏవో చేస్తున్నాడు. ఏం చేస్తే ఏమే మనకు దక్కనప్పుడు మన కర్మ ఇలా ఉందమ్మా. మొత్తం మీద బంధువులు ఇలాగే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు సంతోషంగా ఉన్నారనే వార్త వాళ్ళు తట్టుకోలేరండి. మన బంధువుల్లో మనం ఇప్పటికీ చూస్తాం చాలామందిని ఇలాగ. అందరం కూడా మన స్వభావాల్లో ఒక దారుణం ఏమిటంటే, ఎంత మన దగ్గర బంధువుల్లో ఎవరైనా ఒక అభివృద్ధి సాధిస్తే,
ఆ అభివృద్ధికి మనం అసూయ చెంది తట్టుకోలేక వాళ్ళ చిన్నతనంలో గొడవలను పూర్వజన్మలో లోపాలను మాట్లాడడం అవసరమైంది. పైగా వాళ్ళు ఇంకా ఏ గర్వము ప్రదర్శించకపోయినా సరే, వాళ్ళు మనతో మామూలుగా ఉంటున్నా సరే ప్రదర్శించేస్తున్నట్టుగా ప్రచారం చేశాడు. ఏదో అనుకుంటున్నావేమో నీకు ఇవాళ యోగం పట్టిందని. ఒకసారి పూర్వం రోజులు గుర్తు చేసుకో. ఎప్పుడు పూర్వం రోజులు గుర్తు చేసుకోవడం అంత పాపం ఇంకోటి లేదని వేదాంత శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది. గతే లోకే న కర్తవ్యం భవిష్యం నైవ చింతయేత్ వర్తమానేషు కార్యేషు వర్తంతే హి విచక్షణాః. గడిచిన దాన్ని ఎప్పుడో ఆ గురించి ఆలోచించకు. నువ్వు దాన్ని మార్చలేవు, అది మంచి అయినా చెడ్డ అయినా. భవిష్యం నైవ చింతయేత్, భవిష్యత్తు గురించి ఊరికే ఆలోచించి కంగారు పడక, అది ఇంకా రాలేదు, వచ్చాక చూద్దాం ఆ విషయం. అంచేది వర్తమానేషు కార్యేషు వర్తంతే హి విచక్షణాః. విచక్షణా జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైనా వర్తమాన పరిస్థితుల గురించి ఆలోచిస్తారు. అలా ఉంటే ఆధ్యాత్మికమైనటువంటి భావాలను తేలిగ్గా అన్వయం చేసుకోగలుగుతాం. మనం అందరం గతాన్ని గురించి ఆలోచిస్తాం. అన్ని తప్పులు చేసాం, మనకు అసలు దేవుడి దగ్గర కూర్చునే అధికారం ఉందా? తప్పులు చేసిన వాడికే ఎక్కువ ఉంది. ఎక్కువ తక్కువ సమస్య కాదు అక్కడ. దేవుడికి మనం చేసిన తప్పులు ఒప్పులు అన్నీ పట్టిక రాసుకుని రోజు చదువుకుంటూ కూర్చోలేదండి ఆయన, ఏదో పంచాంగంలాగా. ఆయన పని అది కాదండి. ఎప్పుడు ఆ గతంలో ఉన్నటువంటి చేసినటువంటి తప్పుల గురించో వాటి గురించో మదనపడడం మానేయాలి ముందు. అసలు అయిపోయింది, అదంతా అయిపోయింది. దానికి ఏదైనా ఫలితంగా వచ్చే ఉంటే అనుభవించేద్దాం, ఏం ఇబ్బంది లేదు. కానీ ఆ గతాన్నే గుర్తు చేస్తూ ఉంటారని. ఎందుకంటే ఇంత అభివృద్ధి వాళ్ళలో లేదు కాబట్టి లోపల అసూయ పడుతూ నువ్వేదో అభివృద్ధి చెందావు అనుకుంటున్నావేమో. నీకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే పిల్లలు లేరు. పోనీ ఒకవాళ్ళు వాళ్ళు ఎవరినైనా పెంచుకున్నారనుకోండి, పోనీ పిల్లలు లేరు కదా అని. ఎంతున్నా సొంత పిల్లలు సాటొస్తారు ఏమిటి అని ఏదో వంకర మాట మాట్లాడు. మొత్తం మీద వాళ్ళు బాధపడాలి, అదే మనకు ఆనందం. దీన్నే శాడిజం అంటారు ఆంగ్లంలో, తెలుగులో పైశాచిక ఆనందం అంటారు. ఇది మనలో చాలామందిలో ఉంది. ఆ పోగొట్టుకుందుకే కవులు ఈ కావ్యాలు రాస్తారు. ఈవెన్ కూడా ఆ స్థితిలో ఏడిపించిన విధానం ఏమిటి అంటే ఇలాగే రావడం, ఏదో మాట్లాడడం. ఎవరన్నా ఏదైనా ఇంట్లో పేరంటానికి జరిగితే వెళ్ళాలంటే పిలవరు. వితంతువులను ఎలా పిలుస్తాం? శుభవాన్ని పండగ చేసుకుంటూ. వాళ్ళు అశుభం ఎలా అవుతారండి? వితంతువులు అశుభం ఎలా అవుతారండి? ఎవరితో ఏ వేదిక మీదైనా ఎప్పుడైనా సరే చర్చకి సిద్ధం. వితంతువు సర్వశుభప్రదురాలు, వితంతువు గౌరీదేవితో సమానమని స్కాంద పురాణంలో వ్యాస మహర్షి చెప్పాడు. ఈ మాటలు ఎందుకు జనంలోకి తీసుకెళ్ళడం లేదో నాకు అర్థం కావట్లా. కావాలని కుట్ర జరుగుతోంది పూర్వం నుంచి కూడా, పురుషాహంకారంతో కావాలని కుట్ర జరుగుతోంది. సంస్కృతికి అవమానం ఇది. సంస్కృతిలో ఈ మాటలు లేవు. ఏవం వ్రత సమాయుక్త విధవాపి శుభామత పతిలోకమవాప్నోతి న భవేత్ క్వాపి దుఃఖభాక్. ఎప్పుడూ వితంతువు కన్నీళ్లు పెట్టకుండా చూడమని చెప్పాడు వ్యాసుడు స్కాంద పురాణంలో, కాశీఖండంలో. న గంగయాతయా భేదః యా నారీపతి దేవత ఉమా శివ సమాసాక్షాత్ తస్మాత్ తాం పూజయేద్బుధక. గంగాదేవికి వితంతువుకి భేదం లేదు. గంగా నదికి ఆకాశంలో ఉన్నప్పుడు ఒక పేరు ఉంటుంది, భూలోకంలో ప్రవహించినప్పుడు ఒక పేరు ఉంటుంది భాగీరథి అని, పాతాళ లోకంలో ఉన్నప్పుడు ఒక పేరు ఉంటుంది భోగవతి అని. అంత మాత్రం చేత ఆవిడ పవిత్రత ఏమైనా తగ్గిందా? అలాగే వితంతువుకి భర్త ఉన్నా లేకపోయినా ఆవిడ పవిత్రత తగ్గదు. ఆవిడని అగౌరవించద్దని చెప్పాడు వ్యాసుడు. పైగా ఉమా శివ సమాసాక్షాత్, ఆవిడ మంగళ గౌరీదేవితో సమానం అని చెప్పాడు వ్యాసుడు. అని బొగ్గలు నొక్కుకోండి, అది పరమ సత్యం. పురాణాలు చూసుకోండి, పురాణాల్లో ఉన్నది వేరు, లోకంలో ప్రచారంలో ఉన్నది వేరు. ఈ దుర్మార్గాలు ఎందుకు జరుగుతున్నాయో, ఎవరి కారణంగా జరుగుతున్నాయో అందరం ఆలోచించుకోవాలి. సనాతన ధర్మానికి మచ్చ ఇది. ఆడవాళ్ళని అవమానించడం, ఇతర కింద కులాల వాళ్ళని అవమానించడం, వారు దీనికి పనికిరారు వీరు దానికి పనికిరారని మాట్లాడడం, ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకం. ఎవరు దేనికి పనికొస్తారో వారు తెలుసుకోవాలి, మనం తెలుసుకునేది మనం తేల్చేది కాదు ఇది. భర్త పోతే ఏం తీసేయాలో ఏం ఉంచాలో ఆవిడ నిర్ణయించుకోవాలి. మిగిలిన వాళ్ళు ఎవరికీ నిర్ణయించే అధికారం లేదు, కుమారులు సహా కుమార్తెలు సహా ఎవరికి లేదు అధికారం. ఆవిడ ఒక్కతికే ఉంది. ఆవిడ నేను ఏమీ తీయను, ఇలాగే ఉంటానంటే నమస్కారం చేయాల్సిందే. ప్రాచీనాచారాలు మారిపోయాను మాట్లాడదు, అది ప్రాచీనాచారమే కాదు. ప్రాచీనం అంటే ఎక్కడి నుంచి ఉందో చూపించాలి. ఈ శిరోమండనాలు ఆభరణాలు తీసేయడాలు ఇవన్నీ ఎప్పుడు మొదలయ్యాయో చెప్పాలి. అసలు అన్నీ రకరకాల అహంకారాల కారణంగా తాటాకులు తేలిగ్గా దొరికి ఖాళీగా దొరికి రాసేసుకున్నారని శుభ్రంగా శ్లోకాలు. సంస్కృతం ఒకటి వచ్చాను కాబట్టి అందుకే తాటాకులు కట్టడం అనే మాట వచ్చింది. లేనిపోనివి రాయడం. వీళ్ళకి ఏమి నచ్చితే ఆ భావాలు ప్రచారం చేసేసుకున్నారండి. అన్నీ వ్యాసుడి పేరు మీదే పెట్టేశారు. అసలు ముందు ప్రక్షిప్తమా నిక్షిప్తమా లేకుండా ఇది మంచిదా చెడ్డదా అని ఆలోచించలేమా అండి?
నిక్షిప్తమైనా సరే మంచిది కాకపోతే తీసేద్దామండి, మేము మంచిదైతే ప్రక్షిప్తమైన గ్రహిద్దామండి. మంచి చెడ్డని గ్రహించే విచక్షణ జ్ఞానం మనకుండగా ఇన్ని చర్చలు ఎందుకంటే ప్రక్షిప్తమా నిక్షిప్తమా, వారు రాశారా వీరు రాశారా, ఎవరు రాస్తే ఏమండి, చెడ్డే మంచి మంచి గొప్పవాళ్ళు చెప్పిన విషయాలన్నీ గొప్ప అవ్వండి. అసలు గొప్ప విషయాలు చెప్పబట్టే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారండి, ఆ విషయం గ్రహించాలండి. గొప్ప వాక్యాలు చెప్పబట్టి పెద్దవాళ్ళు అయ్యారు, కానీ పెద్దవాళ్ళు అయినంత మాత్రాన వాళ్ళు చెప్పిన ప్రతిదీ గొప్ప వాక్యం అవుతుందా? ఇలాంటి దురభిప్రాయాల లోకంలో వ్యాప్తిలో ఉండడం వల్లే గొప్పవాళ్ళు అవడానికి పెద్దవాళ్ళు అవడానికి ప్రయత్నిస్తున్నారు, మంచివాళ్ళు అవడానికి ఎవరూ ప్రయత్నించట్లా. మనం గొప్పవాళ్ళు అయిపోతే ఏం చెప్పినా నడుస్తుంది, ఏం చేసినా నడుస్తుంది. ఇది మొత్తం వ్యాపించింది ఒక వ్యాధిలాగా. మన పురాణాల్లో చాలా స్పష్టంగా 1,00,000 శ్లోకాలు కలిగిన కాంత పురాణాలు వితంతువు మంగళగౌరీదేవితో సమానం అని చెబుతుంటే ఎలా అవమానిస్తారండి, ఎలా తక్కువ చేస్తారండి అసలు ఇతరుల కంటే? వితంతువు సతంతువు అనే భేదమే లేదండి. దాన్ని బట్టి స్త్రీని గౌరవించమని ఎక్కడ చెప్పలేదండి అసలు. కానీ ఇప్పటికీ జరుగుతున్నది అది. నిన్నగాక మొన్న పత్రికల్లో వచ్చిన వార్త. కేరళలో ఇప్పుడు ఈ ఫేస్బుక్లో బ్రహ్మాండమైన సంచలనం కలిగిస్తోంది ఒక పోస్ట్. వనజ అని కేరళ అమ్మాయి పెట్టిన పోస్ట్. అక్కడేదో పోలీస్ అధికారి ఒక ఆయన ఎవరైనా సరే అమ్మాయిలకేసి 14 సెకండ్లు మించి చూస్తే అరెస్టు చేయొచ్చు అనేదో ఒక పోస్ట్ పెట్టాడు. ఈయనెక్కడో ఈ కొత్త చట్టాలన్నీ తేవడానికి. అసలు అమ్మాయిలకేసి చూసి అబ్బాయిలని ఈ కొలతలు ఎక్కడ పట్టుకుంటారు ఎన్ని సెకండ్లో? విచిత్రమైన ఆలోచనలు వస్తాయి మన వాళ్ళకి. అలా సాధ్యం కాదు, అలా నియంత్రించడము సాధ్యం కాదు. ఆ అమ్మాయి ఒళ్ళు మండి పెట్టింది, నా కేసు ఎవరైనా చూస్తే నాకు ఆనందం, నీకేమిటి అభ్యంతరం అని పెట్టింది. ఒళ్ళు మండి పెట్టింది నిజంగా. ఈ మాట ఒక స్త్రీ ఈ దేశంలో అన్నందుకు ఆ అమ్మాయిని ఇంకా ఎంత యాతన పెట్టేశారండి. కొన్ని లక్షల మంది వ్యభిచారపు కామెంట్లన్నీ రాసేశారండి అందులో, అమ్మాయిని మొత్తం తోసిపారేసి. ఒక స్త్రీ తన మనస్సులో ఉన్న భావాన్ని నేను అందంగా ఉన్నానని ఎవరన్నా చెబితే నాకు ఇష్టం అని అంటే అదంత నేరమా అండి, ఘోరమా అండి అది? మరి అదే ఒక మగవాడి విషయంలో ఎందుకు ఉండదండి? ఎంత పక్షపాతం చూపిస్తున్నామండి ఇప్పటికీ మనం. ధైర్యంగా పెట్టింది అమ్మాయి. కొన్ని లక్షల వ్యతిరేక కామెంట్లు వచ్చేసి ఇంక నీ రేట్ ఎంత అని అడిగే వరకు వచ్చేసారండి మగాళ్ళు. ఎక్కడ అంత అహంకారంతో ఉన్నారు ఇప్పటికి కూడా. అప్పుడు తర్వాత వాటన్నిటికీ సమాధానంగా ఆవిడ ఒక పోస్ట్ పెట్టింది. నేను ఒక కేరళ వితంతువు కుమార్తెనేంది శంకరాచార్య గాథ చెబుతున్న సందర్భంలో నాకు పత్రికల్లో ఈ వార్త దొరకడం శంకరాచార్య సంకల్పంగా భావిస్తున్నాను. వాళ్ళ అమ్మగారు కూడా కేరళ వితంతువే, ఈ వనజ తల్లిలాగే. మా అమ్మ కేరళ వితంతువు. అక్కడ వితంతు పునర్వివాహాలు సాధారణంగా జరగవు. మేము చిన్నతనంలో ఉండగానే మా నాన్నగారు పోయారు. ఆర్థిక శక్తి లేక, తినడానికి తిండి లేక, 2 పిల్లల్ని పెంచలేక, కోపంతో మా అమ్మ మమ్మల్ని కొట్టేది. ఆ కోపం ఎవరి మీద తీర్చుకోలేక, ఓ మగాడు తోడుంటే 4 రూపాయలు సంపాదిస్తారు కదా, ఈ పిల్లల్ని పెంచుతాడు కదా, పోనీ ఏదో రకంగా అంటే పెళ్లి చేసుకునే అవకాశాలు లేవు, చేసుకున్న వాడేలా చూస్తాడో తెలియదు అని మా కోసం మా అమ్మ అన్ని త్యాగాలు చేసి మమ్మల్ని కొట్టి చివరికి మేము పడుకున్నాక ఆ కొట్టడానికి ఉపయోగించిన బెల్ట్ను పట్టుకుని ఏడిచి కుమిలిపోయేది రాత్రి అంతా అని పిల్లల్ని కొడుతున్నాను దుర్మార్గురాలని అని. అటువంటి తల్లి సమాజంలో పడిన ఆవేదనలన్నీ తెలుసుకున్నాక నాకు సమాజం మీద ద్వేషం పెరిగిపోయింది. కేరళలో ఆ వితంతువు కూతురు అయినటువంటి వనజ ఎలా మార్చుకుందండి సమాజం మీద ద్వేషాన్ని? తల్లి ఇలాంటి వేదనలో ఉండబట్టే కదా మమ్మల్ని కొట్టింది. అందుకే నేను సమాజం పట్ల అనుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి, మగవాళ్ళందరినీ ద్వేషించడం మంచి పద్ధతి కాదు అని ఏదో చదువుకుని ఏదో చిన్న ఉద్యోగం చేసి తల్లికి తోడుగా ఇవాళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంది. ఆ అమ్మాయి 14 సెకండ్లు చూస్తే నేరమని ఎలా అరెస్ట్ చేస్తారండి? అసలు ఈ చూడడానికి దీనికి కొలతలు ఎలా ఉంటాయి? ఎవరైనా అందంగా ఉన్నవాళ్ళకి ఇంకోళ్ళు చూసి మెచ్చుకుంటే ఆనందమే అనిపిస్తుంది. అంత మాత్రం చేత వెర్రి వ్యాఖ్యానాలు చేస్తే ఒళ్ళు మండుతుంది. అలా వ్యాఖ్యానాలు చేయొద్దని వెంటపడొద్దని చెప్పాలి, కానీ అసలు చూడొద్దు అనడం ఏమిటండి అని ఒక అమ్మాయి వ్యాఖ్యానం చేసి ఫేస్బుక్లో పెడితే నేరమా ఘోరమా? కొన్ని లక్షల మంది ఆ అమ్మాయిని తరివేస్తారా, వేటాడతారా? 21వ శతాబ్దంలో ఉన్నామా మనం? 12వ శతాబ్దంలో ఉన్నామా? నన్నయ్య గారి కాలంలో కూడా ఇంత ఘోరాలు లేవే. ఇప్పటికీ కేరళలో ఒక అమ్మాయి పరిస్థితి అలా ఉందండి. ఒక మంచి భావాన్ని కూడా స్వేచ్ఛగా చెప్పడానికి వీల్లేదు ఆడవాళ్ళు. ఎందుకంటే నువ్వు ఆడదాని అంతే. ఏమనంటే ఆడాళ్ళు చెడిపోతున్నారండి. వచ్చిన మగాళ్ళు ఎప్పుడో చెడిపోయారు, వాళ్ళకంటే ఏం చెడిపోతారండి వీళ్ళు? చెడిపోయింది అందరం చెడిపోతున్నాం. దీని గురించే అంత. అందుకే మన ఆలోచనలు మార్చుకోవాలి.
ముఖ్యంగా ఒంటరి స్త్రీలని రకరకాలుగా వేధించడం, బాధ పెట్టడం, సూటిపోటి మాటలనడం మార్చుకోవాలి. ఎందుకంటే మనం జగద్గురువుగా గౌరవిస్తున్న శంకరాచార్య తల్లి కూడా ఈ ఇబ్బందులు ఎదుర్కొంది. ఇల్లాండ్రను సూటి మాటలు తలంపులు చింపులు చేయు, తలంపులు చింపులు చేయు, మనస్సును పీలికలు చేసేస్తారే వాళ్ళ మాటలు చూడడంలోనే. అలా వీధమ్మట పెడుతూ నా గురించి అనుకుంటారా, వీళ్ళ అబ్బాయి అమ్మ అలా వెళ్ళిపోయాడమ్మా, ఏమిటో ఇలాగే ఉంటుంది ప్రారంధం, ఏ జన్మ ప్రారంధమో అన్నీ వీళ్ళకి తెలియకుండానే మాట్లాడడం. ఆ జన్మలు ప్రారంధాలు ఏమైనా మనకు కనపడ్డాయా? ఎవరైనా రుజువు చేయగలరా? అసలు రుజువు చేయలేని మాటలను ఎందుకు మాట్లాడతామండి మనం? మనుషులను బాధ పెట్టేలా. పోనీ మనుషులను సంతోషపెడతారంటే మాట్లాడతామండి. ఈ నమ్మకాలన్నీ మనుషులను సంతోషపెట్టడం కోసం మాట్లాడతామండి. బాధ పెట్టడం కోసం ఎలా మాట్లాడతామండి వాస్తవం కాని విషయాన్ని? పునర్జన్మలో పూర్వజన్మలో వాస్తవంగా ఎవరూ నిరూపణ చేయలేరు. అటువంటిప్పుడు ఒక నమ్మకాన్ని మనం బాధ పెట్టేందుకు ఎలా వినియోగిస్తామండి? సంతోషపెట్టడానికి వినియోగిద్దామంటే తప్పులేదండి. అది కల్పనైనా పర్వాలా, అబద్ధమైనా పర్వాలా, సంతోషపెట్టాలి కదా మనిషిని. అంటే మన మనస్సుల్లో, అందరి మనస్సుల్లో కూడా మగ ఆడ పెద్ద చిన్న, ఆ కులం ఈ కులం, ఈ మతం ఆ మతం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే భేదం లేకుండా ఎదుటి వాళ్ళని ఏడిపించాలి, తద్వారా మనం ఆనందంగా ఉండాలనే ఒక పైశాచికమైన ఆలోచన మన అందరి మనస్సుల్లో ఉంది. దానికి సమాధానమే శంకరాచార్య అద్వైతం. అహమ్మమా అనే ఈ రెండు తొలగితే గాని నువ్వున్న సమాజం గాని ఎప్పటికీ బాగుపడే అవకాశం లేదయ్యా అని చెప్పాడు ఆ మహానుభావుడు. అదే సనాతన ధర్మం. తండ్రి గతించిపోయే పినతండ్రులు పెద్దలు లేకపోయిరి, ఇల్లాండ్రను సూటి మాటలు తలంపులు చింపులు చేయు, లోకులేమండ్రను మాటకేమి పరమాత్మ దయారసలబ్ధమైన నీ గుండ్రని మోము చూచు ఒక కోరిక నన్మరణింపనీదురా. తండ్రి నీ గుండ్రని మోము చూచు ఒక కోరిక నన్మరణింపనీదురా. వాళ్ళంతా ఏదో అంటారులే నాయన, బాగుంటే ఆవిడికి నచ్చుతుంది గనక. కావాలని ఏడిపించే లోకవరా ఇది. మనం నవ్వితే అది ఏడుస్తుంది, మనం ఏడిస్తే అది నవ్వుతుంది. ఈ లోకాన్ని పట్టించుకుంటే ఎంతకంటే దౌర్భాగ్యం ఉందా? బతకగలవా? నాకు అవన్నీ వద్దు నాయన, ఇంతకాలం ఎందుకు బతుకున్నాను అంటే నీ గుండని మోము చూచు ఒక కోరిక నన్మరణింపనీదురా. ఎన్నోసార్లు చచ్చిపోతే బాగుండు అనిపించిన మా అబ్బాయి వస్తాడు, నన్ను చూస్తాడు, నా దగ్గర కొద్ది రోజులైనా ఉంటాడు, వాడి చేతుల మీదే నేను వెళ్ళిపోవాలి, గుండ్రంగా ఎంత అందంగా ఉంటాడో చందమామలా నా కొడుకు అని ఒక్క భావన నన్ను బతికిస్తోంది తండ్రి. కడుపున కాయగాచునని కన్నులు కాయలుగాయ చూచి. ఈ పద్యం నిండా తెలుగు నుడికారాలు. ఆ నుడికారాల్లో ఉండే వైవిధ్యాన్ని గమనిద్దాం. ఎంత అందమైనదో తెలుగు భాష. ఎన్ని సొగసులు, ఎన్ని ఒయ్యారాలు, ఎంత జిగి ఎంత బిగి ఇందులో ఉంటుంది. ఎన్ని ఉడుపులు, ఎన్ని ఆకు మడుపులు ఇందులో ఉంటాయి. ఏ రసాన్ని వ్యక్తం చేయడానికైనా సరే, చివరికి నీరసాన్ని వ్యక్తం చేయడానికైనా సరే తెలుగును మించిన భాష లేదు. కడుపున కాయగాచునని కన్నులు కాయలుగాయ చూచి, నేనుడుగక నోములు వ్రతములు ఊపిరిదీయక చేసి ఆ వడకుల గుట్ట అల్లుని కృపన్ నిను గంటిని లేక పుత్రుడా ఇటులుండి యుండి ఎదగృచ్చదే సన్యసనోగ్రశూలమున్. ఏదో కడుపునో కాయ కాస్తే అంటామన్నమాట. చెట్టును కాయ కాసినట్టుగా ఆ కడుపున కాయ గాయడమే కడుపులో బిడ్డ బయలుదేరడం. ఆ కడుపున కాయ గాయడం అనేది తెలుగు జాతీయం. మళ్ళీ ఇంగ్లీష్లోను ఏదో కాయడము అనగానే ఏదో ఇంగ్లీష్లో దాన్ని మొక్క అనువాదం చేసి పెట్టేస్తే ఇంగ్లీష్ జాతీయం కాదు. ఆ అర్థం రాదు, విపరీతార్థం కూడా రావచ్చు. అందుకని భాషను ఎప్పుడూ మొక్కలుగా ఉన్నట్టుగా అనువాదం చేయకూడదు, ట్రాన్స్లిటరేషన్ చేయకూడదు, ట్రాన్స్లేషన్ చేయాలి, భావానువాదం చేయాలి, భాషానువాదం కాదు. కన్నులు కాయలుగాయ చూచి, కళ్ళు కాయలు గాయడం, కళ్ళు వాచిపోవడం అంటే అలా చూస్తుంటూ కళ్ళు పెద్దవి చేస్తుంటాం ఎవరికోసం ఎదురు చూస్తే. అప్పుడు కళ్ళు పెద్దవైపోతాయి, కళ్ళు వాచిపోతాయి. కళ్ళు వాచిపోతున్నాయేమో చూడలేకంటారు. అంటే రెప్ప మూస్తే ఒకవేళ అతను రావడం మనం గుర్తుపట్టలేమేమో, ఆ దృశ్యం చూడలేకపోతామేమో అన్నట్టుగా రెప్ప కూడా తెరవకుండా అలాగే ఉంటాం అనమాట. అప్పుడు ఖచ్చితంగా పెద్దవుతాయి. నేను అక్కడ అవధానం చేస్తుంటే అడిగారు, చీమలు తింటే కళ్ళు పెద్దవుతాయి కదండి, నిజమేనా అన్నారు. చీమలు తింటే కళ్ళు పెద్దవుతాయట, నిజమేనా? ఇది చమత్కారంగా చెప్పాను. నిజమేనండి, చీమను తినాలంటే ముందు చీమను చూడాలి కదా అసలు ఎక్కడుందో. అదేదో సన్నగా ఇలా నేల మీద పాకుతుంటే అలా అలా చూస్తాడు. ఆ చూడడం అనే అభ్యాసం వల్ల వీడి కళ్ళు పెద్దవుతాయి అన్నారు. అలా కొన్ని ఉన్నాయి కదా. అందుకని కళ్ళు కాయలు గాయడం, చూసి కళ్ళు కాయలు గాయడం, ఇది కూడా తెలుగు జాతి. కడుపున కాయ గాయడం, కళ్ళు కాయలు గాయడం.
కడుపున కాయగాసునని కన్నులు కాయలుగాయజూచి, కన్నులు కాయలు కాసేలా చూసాం. చక్షురాజీవయుగంబు వాచె నిన్ను గన్గోకుంకి నీరాకయున్ నీరాకల్ మదిగోరు చంద్రు పొడుపున్ నిరాకరంబున్ బలెన్ అని పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణుడు ఉపయోగిస్తాడు. నిగమశర్మ అక్క నిగమశర్మతో ఉంటుంది, ఎంతో అందమే అన్నమాట. మీ బావగారు కూడా నీ రాక కోరుకుంటున్నాడు రా, నువ్వు ఎప్పుడొస్తావా, నీ కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాచాను ఆయన. కన్నులు కాయలుగాయ చూచి ఆ వడకుల గుట్ట అల్లుని కృపన్ నిను గంటిని లేక నేనుడుగక నోములున్ వ్రతములు పిరిదీయక చేసి అనేక రకాల నోములు వ్రతాలు ఊపిరి తీయకుండా చేసి ఆ వడకుల గుట్ట అల్లుడు, ఇది చాలా కొత్త ప్రయోగం. డకార ప్రాస కోసం ప్రయత్నం చేస్తే వచ్చిన అందమైన మాట. ఇప్పుడు యతిప్రాసలు చాలా అందమైనటువంటి మాటలను తెచ్చిపడితే కొత్త ఊహలు కలిగేలా చేస్తాయి. కవిత్వానికి ఎప్పుడు నిబంధనలు సహకరిస్తాయి, జీవితానికి క్రమశిక్షణ సహకరించినట్టే. ఇందులో ఉండే అనేక విశేషాలని, భాషా విశేషాలని, పాండిత్య విశేషాలని, జాతీయ నుడికార విశేషాలని 23:30 గంటల్లో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, ప్లాస్టిక్ తక్కువగా వాడదాం.